ఒకప్పుడు ఒక చిన్న ఎలుక అడవిలో ఆడుకుంటూ ఉంది. అకస్మాత్తుగా అది నిద్రపోతున్న సింహం మీద ఎక్కింది. వావ్! ఎంత సరదాగా ఉంది. ఈ చెట్టు అరే లేదు, ఇది సింహం. సింహం మేల్కొని కోపంగా ఎలుకను పట్టుకుంది. ఏమిటి నన్ను నిద్రలేపే ధైర్యం ఎలా చేశావు? ఇప్పుడు నీకు శిక్ష దొరుకుతుంది. రాజా, దయచేసి నన్ను క్షమించండి. నేను పొరపాటున మీదకెక్కాను. దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. సింహం నవ్వి ఎలుక మాట విని దాన్ని వదిలేసింది. నీలాంటి చిన్న ఎలుక నాకు సహాయం చేస్తావా? ఇది హాస్యాస్పదం. కాని సరే, నేను నిన్ను వదిలేస్తాను. వెళ్ళు. ధన్యవాదాలు రాజా, మీరు చాలా దయగలవారు. నేను నా మాట గుర్తుపెట్టుకుంటాను. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. అరే లేదు, నేనీ వలలో చిక్కుకున్నాను. రక్షించండి, ఎవరైనా ఉన్నారా? నన్ను రక్షించండి. అది బిగ్గరగా గర్జించడం ప్రారంభించింది. ఎలుక సింహం శబ్దం విని పరుగెత్తుకుంటూ వచ్చింది. రాజా, నేను వచ్చాను. భయపడకండి. నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేను వాగ్దానం చేశాను. ఎలుక, నువ్వొచ్చావు. త్వరగా చెయ్యి. అది తన పదునైన పళ్లతో వలను కొరికి తెంచడం ప్రారంభించింది. సింహం స్వేచ్ఛగా విడుదలైంది. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నేను తప్పుగా అనుకున్నాను. నువ్వు నిజంగా ధైర్యవంతుడివి. చిన్న స్నేహితులు కూడా గొప్ప సహాయం చేయగలరు. నువ్వు నా నిజమైన స్నేహితుడివి. ధన్యవాదాలు రాజా. స్నేహంలో చిన్నా పెద్ద అనేదుండదు. మనం ఎప్పుడూ స్నేహితులుగా ఉంటాం. ఈ విధంగా సింహము మరియు ఎలుక మంచి స్నేహితులయ్యారు. నీతి: చిన్నవారైనా పెద్దవారైనా అందరూ ముఖ్యమే.